నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి, భారత రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇక్కడ నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టడంలో సఫలమవుతారా, విఫలమవుతారా, లేక సన్ స్ట్రోక్ తగిలి ఆయన దెబ్బతింటాడా? ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. గత వారం 10 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కూడా అదే. సరే, రాజకీయ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తరువాత తన కుమారులు దానికి వారసులుగా కావాలని కోరుకోవటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. ఇవాళ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే ఎక్కువ మంది వారసులుగా వచ్చిన వారే ఉన్నారు, ఒక్క చిరంజీవి గారు తప్ప. సో తానున్న రంగంలో తన తరువాత తన కుమారుల్ని పెట్టుకోవాలనుకోవటం అనేది చాలా సహజమైనటువంటి అంశం. అయితే ఆ స్థాయిలో తన సీట్లో కూర్చోపెట్టాలనే ప్రయత్నం చేసినప్పుడే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ అంత ఈజీ కాదు అది. మనం ఒకసారి చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు, షీజ్ ఏ మాస్ లీడర్. ఒకప్పుడు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహిళ ప్రధానమంత్రి. ఆమె తదనంతరం తన వారసుడైనటువంటి సంజయ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు. తర్వాత ఆమెకి సన్ స్ట్రోక్ తగిలి అధికారం కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, అఫ్కోర్స్ తర్వాత సంజయ్ గాంధీ గారు ప్రమాదవశాత్తు మరణించారు. కానీ ఇందిరాగాంధీ గారి కుమారుడు అనూహ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడంటే ఆమె హత్య కావించబడిన తరువాత మాత్రమే అవ్వగలిగారు. ఇది ఒక ఉదాహరణ. అంత ఈజీ కాదు అని చెప్పడానికి ఇందిరాగాంధీ గారి ఎపిసోడ్ మనకు చరిత్రలో చాలా ఈజీగా కనిపిస్తుంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా, ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు. తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని పొందినటువంటి రాజకీయ పార్టీ అది. తన వారసుడిగా ఆయన ఎవరిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు అంటే బాలకృష్ణ గారిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు. బాలకృష్ణ గారినే ముఖ్యమంత్రిగా నెక్స్ట్ తన తర్వాత చేయాలని తాపత్రయపడ్డాడు. ఇది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఇది నేను చెప్పేటటువంటి అంశం కాదు. ఒక చరిత్ర 100 నిజాలు లేదా ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాశారు. దానిలో ఇది స్పష్టంగా ఉంది. దానిలో కూడా ఏమంటే, బాలకృష్ణ గారిని తన వారసుడిగా ప్రకటించడానికి ఆయన తాపత్రయపడిన ప్రతి సందర్భంలోనూ అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుని దానికి అడ్డుకట్ట వేయటంలో చాలా సఫలమైంది. సరే, అదొక కథ అనుకోండి. ఎందుకంటే ఈవెన్ బాలకృష్ణ గారికి కూడా వారసుడు కావాలని, ముఖ్యమంత్రి కావాలనే ఉత్సాహం లేదు. అలాంటి కుటిలమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి కూడా బాలకృష్ణ గారు కాకపోవటం, మంచివాడు అవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా ఈజీ అయింది. ఆ తర్వాత ఎపిసోడ్లో ఎన్టీ రామారావు గారి తరువాత వారసుడుగా చంద్రబాబు నాయుడు గారు అల్లుడు రావటం అనే ప్రక్రియ ఉందే, అది చాలా పెద్ద ప్రక్రియ. భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం కానీ, చంద్రబాబు నాయుడు గారి మ్యానిపులేషన్ కానీ అంతా కాదు అనేది చాలా స్పష్టంగా చరిత్రలో అర్థమయ్యేటువంటి అంశం. అది చూసిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేటరో అందరికీ అర్థమైపోయింది. ఎనీహౌ సక్సెస్ఫుల్గా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి కొడుకులకు హరికృష్ణకు కానీ, బాలకృష్ణకు కానీ వారెవ్వరికీ కూడా ఆ వారసత్వం రాకోకుండా సక్సెస్ఫుల్గా అడ్డుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వారసుడయ్యాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని చరిత్రలో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారిని వారసుడిగా అయితే ప్రకటించగలిగారు, కానీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టగలుగుతాడా? కూర్చోపెట్టే పరిస్థితుల్లో తన పార్టీనే త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఓసారి నారా లోకేష్ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటప్పుడు మీరు చూశారు కదా, ఎమ్మెల్సీ కూడా ప్రజాప్రతినిధిగా కాకపోయినా ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి చేశారు. కొట్టింది దెబ్బ. అప్పుడే సన్ స్ట్రోక్ తగిలింది. అందువల్లనే కేవలం 23 సీట్లకి పరిమితమై నెక్స్ట్ ఘోరంగా విఫలం కావటం, ఓడిపోవటం జరిగింది. దానిలో లోకేష్ పాత్ర చాలా గణనీయంగా ఉంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఓడిపోవటానికి కాదు, 23 సీట్లు మాత్రమే రావడానికి లోకేష్ గారు మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొత్తురుపాటు రాజకీయాల వలన తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులకు గురైనటువంటి అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. సరే, ఎనీహౌ ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసులుగా తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ సభ్యుడిగా తీసుకురావడం కోసం వివేకానంద రెడ్డి గారిని తప్పించి కుటుంబంలో తన కుటుంబ సభ్యుడిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి కూడా చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్తున్నాను? దట్ ఈస్ నాట్ సో ఈజీ. అంత ఈజీగా కుమారుని తీసుకొచ్చి తన స్థానంలో కూర్చోబెట్టడం అనేది సాధ్యపడేటటువంటి అంశం కాదు ఈ ప్రజాస్వామ్య దేశంలో. అయినా కొన్ని సందర్భాల్లో సాధ్యపడుతూ ఉంది. ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడం జరిగింది. అది కూడా మరణానంతరమే, తదనంతరమే జరిగింది తప్ప అప్పుడు చేయలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కుటుంబ సభ్యులు బలంగా ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారు కానీ, అదేవిధంగా మన బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు కానీ ఏ విధంగా అయినా సరే లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి అనేటువంటి భావన వారిలో మెండుగా కనపడుతుంది అనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. సరే, సహజంగా బాలకృష్ణ గారికి కూడా ఉంటుంది, ఎందుకంటే అల్లుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నటువంటి అంశం. అందువల్ల ఇవాళ నిన్న మొన్న చూసాం కదా, మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి డిమాండ్ పార్టీలోంచి ముఖ్యమైన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రిగానే ఏకంగా మన నారా లోకేష్ గారు రావాలి అనేటువంటి మాట మాట్లాడారు. తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించాడని ఒక పుక్కిటి పురాణం కథ వినిపించారు, కానీ అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న అంశాన్నే ఆ భరత్ కూడా చెప్పాడనేది నా అభిప్రాయం. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఏది ఏమైనా ఇక్కడ పరిస్థితులు ఏమిటి? ఇవాళ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి. వెరీ ఈజీ ఇట్ ఈస్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. చాలా ఈజీగా తాను రాజీనామా చేసి తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తున్నంటే అడ్డుకునేవారు ఎవరు లేరు పార్టీలో. అయితే ఇక్కడే అసలైన చిక్కంతా ఉంది. అది ఏమిటి అంటే, ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఆధారపడి ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు, అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా తయారైంది. రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన చేసిన కృషి, వారి ఐక్యతే, ఒక విధంగా చెప్పాలంటే వారి భిక్షే అనేటువంటి మాట కూడా చాలామందికి అభిప్రాయం ఉంది. చాలామందికి, ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలామందికి అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగ కూడా తండ్రి కొడుకులు అంగీకరించారు. కానీ అది కొద్దిగా వెనకబడిపోతూ ఉంది. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే, ఇంత మెజారిటీని మనం సంతరించుకున్న నా కుమారుడైనటువంటి లోకేష్ని సీట్లో కూర్చోపెట్టలేకపోతున్నాను. దీనికి కారణం పవన్ కళ్యాణ్. అప్పుడు గెలవడం కోసం ఉపయోగపడ్డాడు. ఇప్పుడు లోకేష్ని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అడ్డంకిగా తయారయ్యాడనేటువంటి వాదన చాలా బలంగా తెలుగుదేశం కేడర్లో వినిపిస్తుంది. ఎందుకు అడ్డం అంటే, తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి? ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని. 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దాని అర్థం ఏమిటంటే, జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, ఆయన కాకుండా ఎవరన్నా వస్తే మాత్రం నేను అంగీకరించను అనేది మర్మగర్భంగా ఆయన చెప్పాడనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ చాలామంది చాలా చిత్రంగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒత్తిడితో. ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.
అలాంటి ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి కనీసం ఆయనకు ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాలి అనేది న్యాచురల్గా అనిపించే అంశం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగానే ఇచ్చారనేది నా అభిప్రాయం. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుందంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన వారికి నచ్చటంలా. ఎందుకు నచ్చడం లేదంటే మీరు ఒక మాట ఒక సన్నివేశాన్ని చూడండి. ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. కానీ మేము క్షమాపణ చెప్పమని అడ్డం తిరిగారు. క్షమాపణ చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. తర్వాత ఏదో చిన్న కాంప్రమైజింగ్గా బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పేసి ఆ ఎపిసోడ్ అట్లా ముగించారు. ఇక్కడ పెద్ద వివాదం చెలరేగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెబితే మేము చెప్పాలా అని. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పెత్తనం, మా మీద పవన్ కళ్యాణ్ గారి పెత్తనం పెరుగుతుంది ఏంటి అనేటువంటి భావన తెలుగుదేశంలో ఒక వర్గంలో, అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలో ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము చేసేటట్టయితే మాకెందుకు, అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోకపోయినా ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, లోకేష్ ఈజీగా చేసి ఉండేవాళ్ళు, కలుపుకోవడం తప్పైంది అనేటువంటి ఒక పిచ్చి వాదనను కూడా వినిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.